ఢిల్లీకి సంబంధించిన ఇన్సిడెంటు ఎవరైతే ఈ ప్రిడిక్షన్స్ చెప్పేటట్టు నరసింహారావు గారు దాదాపుగా 2 నెలల క్రితమే చెప్పారు. నేను అనేక సార్లు ప్రస్తావించాను. ఇక్కడ జరగబోయేది ఇది అనేటటువంటి. ఇప్పుడు ఈ ప్రిడిక్షన్ ప్రకారం చూస్తే రాబోయేటటువంటి దాదాపుగా ఆహ్, ఆగస్టు దాకా ఈ జూలై 20 నుంచినే జరుగుతాయని అప్పట్లోనే ఆయన ప్రిడిక్ట్ చేసుకొచ్చారు. అలాగే ఆగస్టు మధ్య దాకా ఈ గొడవలు నడుస్తా ఉంటాయి. ఇవి నవంబర్ దాకా కూడా ఎక్స్టెండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ఇంతకుముందే ప్రిడిక్ట్ చేసుకొచ్చారు. అదే సందర్భంలో దాదాపుగా వీటి ఇంపాక్ట్ని భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. వీళ్ళకి సపోర్ట్ అనేది డీప్ స్టేట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాకపోతే నవంబర్ తర్వాత డీప్ స్టేట్కి వేరే దేశాల యొక్క యాక్టివిటీ అవసరం అవుతుంది. ప్రపంచంలో వేరే వైపుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతో అటు కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఇక్కడ వీళ్ళకి సహకారం తగ్గినప్పుడు ఇది డౌన్ అవుతుంది. ఈలోపు ఇక్కడ పంజాబ్ ఎలక్షన్స్ కూడా అయిపోతాయి. ఎలక్షన్స్ అయిపోతే కనుక ఈ ఉద్యమం పక్కకి వెళ్ళిపోద్ది. ఇంతకుముందు పంజాబ్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని రైతు ఉద్యమం చేశారు. ఇప్పుడు విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకొస్తారు. ఇది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. ఇది ఒక ప్రిడిక్షన్.